ఈ వరలక్ష్మి వ్రతం ఇంకా కొత్తగా ఈజీగా చేసుకునే మార్గాలు చాలా వచ్చేసాయండి. ఎందుకంటే మనం పట్టు చీర కట్టుకొని చక్కగా మేకప్ వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, కాళ్ళ మీద కాలేసుకొని పూజ చేసుకునే టైంకి అవన్నీ రెడీగా వచ్చేస్తాయి. మనం పొయ్యి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అసలు మనకి చెమట పట్టే అవసరం కూడా లేదు, కష్టపడాల్సిన అవసరం అంతకంటా కూడా లేదనమాట. అలాంటి ఫెసిలిటీస్ మనకు వచ్చేసాయి. ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు ప్రసాదాలు కూడా ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. చక్కగా ఆర్డర్ పెట్టామనుకోండి, కరెక్ట్గా మీరు పూజ దగ్గర కూర్చునే సమయానికి ప్రసాదాలన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి. అసలు మీరు పొయ్యి దగ్గరికి వెళ్ళి కష్టపడాల్సిన పనే లేదు. మనం ఉట్టి రోజుల్లో ఎలాగో తినాలి అని అనుకుంటే ఆర్డర్లు పెట్టుకుని తినేస్తున్నాం కదా, అలాగే ఇప్పుడు అమ్మవారికి ఏ పండగ వచ్చినా సరే, ఈ వరలక్ష్మి వ్రతమైనా రేపు రాబోయే వినాయక చవితికైనా ఏ పండగకైనా సరే ప్రసాదాలు కూడా ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. మీరు ఆర్డర్లు పెట్టుకుంటే చాలు, 9 రకాల ప్రసాదాలు, 5 రకాల ప్రసాదాలు, మీకు ఎన్ని కావాలంటే అన్ని కేజీల్లాగా పంపించేస్తారంట. 9 రకాలు అనుకోండి, బూర్లు, పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, ఇలాగ 9 ఐటమ్స్ కేజీలాగా పంపిస్తారంట. 1100 రూపాయలంట. అలాగే మాకు ఇంత వద్దు, ఇంకా తక్కువ కావాలి అని అనుకుంటే కనుక హాఫ్ కేజీ లాగా ఇస్తారంట. అవి 880 రూపాయలంట. అంటే ఇదో కొత్త బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆడవాళ్ళు కష్టపడకుండా చక్కగా పట్టు చీరలు కట్టుకుని చీర నలగకుండా చెమట పట్టకుండా హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఇలా కొత్త బిజినెస్లు కూడా మొదలు పెడుతున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు ఏంటంటే, ఇన్ని రోజులు మనం ప్రసాదాలని ఇంట్లో మడిగా శుచిగా శుభ్రంగా చేసి దేవుడికి నైవేద్యం పెడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మనసంతా ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా బిజినెస్లు మొదలుపెట్టారు. అసలు ఎవరైనా సరే ప్రసాదం అనేది బయట నుండి తీసుకొచ్చి పెడతారండి? ఎంత శుచిగా శుభ్రంగా చేస్తారు చెప్పండి. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎంత శుచిగా శుభ్రంగా చేశారు అనుకుని మనం ఆర్డర్లు పెట్టుకోనాలి? అసలు మనమే కొంచెం పులిహార చేసినా పరమాన్నం చేసినా కూడా మనమే స్వయంగా చేసి అమ్మవారికి పెడితే అది మనకి తృప్తిగా ఉంటుంది. కానీ బయట నుండి తీసుకొచ్చి అమ్మవారికి ఆర్డర్లు పెట్టి పెట్టడం ఏంటండి? మనం తింటున్నామని దేవుడికి కూడా అదే నైవేద్యాలు పెడతామా చెప్పండి? ఎప్పుడైనా సరే ప్రసాదం అని అంటే దాన్ని మనం రుచి చూడకూడదు, వాసన చూడకూడదు. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పెట్టిన తర్వాత ఒకవేళ ఏమన్నా తక్కువ ఎక్కువ అని అనిపిస్తే అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం. మరి వాసన రుచి చూడకూడదు, ఎవరు ముట్టుకోకూడదు. మడిగా చేసే ప్రసాదం అన్నప్పుడు మీరు బయట నుండి ఎలా ఆర్డర్లు పెడతారు? అసలు అమ్మేవాడికి కొంచెం అయినా సరే బుద్ధి ఉందా అండి? ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ మేము బ్రాహ్మలో చక్కగా శుచిగా శుభ్రంగా చేస్తామని చెప్తున్నాడు. వాడు అక్కడ రుచి చూశాడో, ఏం కలిపాడో, ఏం చేశాడో, అక్కడ చేసిన వాడు ఏం స్నానం చేశాడో లేదో కూడా మనకు తెలియదు. పోనీ సరే అక్కడ అంతా శుచిగా శుభ్రంగా అన్నీ చేస్తారు, మరి పట్టుకొచ్చేవాడు? ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అంటే ఒక కొరియర్లాగా తీసుకొచ్చి ఇవ్వాలి కదా. మరి ఆ పట్టుకొచ్చేవాడు కూడా స్నానం చేసిన వాడా ఏముంటాడా? వాడికి ఇచ్చి పంపిస్తారు కదా. మరి అది అక్కడంతా అమంగళం అయిపోయింది కదా అక్కడ. అంటే చూడండి బిజినెస్ని కూడా ఏ రకంగా చేస్తున్నారు. ఎవ్వరు కూడా అలాంటి ఆర్డర్లు పెట్టి మాత్రం అమ్మవారికి నైవేద్యాలు పెట్టకండి. ఈజీగా అయిపోతుంది, 1000 రూపాయలతో అయిపోతుంది, ఇంట్లో చేసినా అంతే ఖర్చు అవుతుంది కదా, పొయ్యి దగ్గరికి వెళ్ళి అంత కష్టపడి చేయడం ఎందుకు? ఇప్పుడు 9 రకాలు అంటే చేయాలంటే చాలా కష్టం అయిపోతుందని కొంతమంది ఆడవాళ్ళ మనసు అటు వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు గొప్పగా ఉంటుందని చెప్పేసి ఆర్డర్లు పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా సరే ప్రసాదం అనేది మనం నిష్టగా మన చేతితో స్వయంగా చేసి రుచి వాసన చూడకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అమ్మవారికే కాదు, ఏ పండగైనా భగవంతుడికి పెట్టే నైవేద్యం ఎప్పుడు కూడా మనం రుచి అనేది చూడకూడదు. అక్కడ వాళ్ళు ఏం మంగళం చేశారో, ఏం కలిపారో, వాళ్ళు తెచ్చిన వస్తువులు ఏ నాటివో ఏంటో ఇవన్నీ మనకు తెలుస్తాయండి. అంటే అమ్మేవాళ్ళు మొదలయ్యారనమాట. ఇదో కొత్త బిజినెస్. ఆడవాళ్ళకి సుఖంగా ఉండాలి, పండగంటే చక్కగా పట్టు చీరలు కట్టుకొని ఫోటోలు వీడియోలు దిగుతారు. మనం ఇలాంటి బిజినెస్ మొదలు పెట్టామని అంటే ఇది కూడా వ్యాపారం బాగుంటుందని అమ్మేవాళ్ళు కూడా తయారైపోరు. ఏమంటే ఎప్పుడు పులిహార చేస్తూ ఉంటాం మనం ఏ పండగ వచ్చినా కూడా. ఇప్పుడు ఆ పులిహార చేసేవాళ్ళు కూడా మానేసి ఇంకా దీని మీద పడతారనమాట. ఏం తృప్తిగా ఉంటుందండి అలా పండగ చేస్తే? మన చేతులతో మనం స్వయంగా చేసి భగవంతుడికి పెట్టుకుంటే మనకు తృప్తి. కానీ మనం ప్రతిరోజు ఎలాగో ఆర్డర్లు పెట్టుకుని తింటున్నాం. మన జీవితాలు అలాగే అయిపోయాయి. పొయ్యిల దగ్గరికి వెళ్లకుండా కర్రీ పాయింట్ల దగ్గరికి వెళ్ళి తినేయడాలు, బయట బజ్జీల బండి దగ్గర ఎక్కడ పడితే అక్కడ తినేయడాలు, రెస్టారెంట్లకి ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్ళి తినేయడాలు, లేదు అని అంటే ఆర్డర్లు పెట్టేసుకోవడాలు, ఇలాంటి జీవితాలు మనకు వచ్చేసాయి. అవి ఎలాగో మానమన్నా కూడా మానే పరిస్థితిలో లేరు. అవి ఎంత కల్తీగా అమ్ముతున్నా కూడా జనాలు ఎగలబడి తింటూనే ఉన్నారు, ఆర్డర్లు పెట్టుకుని తింటూనే ఉన్నారు. కానీ చివరికి భగవంతుడు కూడా ఆర్డర్లు పెట్టేసే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయిపోగానే మళ్ళీ వినాయక చవితి వస్తుంది, అప్పుడు ఉండ్రాలు కూడా అమ్మేస్తారు. మీరు పూజ చేసుకుని కష్టపడలేరు, వినాయక చవితి అంటే బోల్డ్ పనులు ఉంటాయి, అందుకే మేము ప్రసాదాలు అమ్ముతున్నామని మళ్ళీ పులిహార్లు, మళ్ళీ ఉండ్రాళ్ళు, అన్ని పాల తాలికలు ఇంకా ఇలాంటివన్నీ పంపించేస్తారు. ఇంకా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అని. మన జనాలు ఏంటంటే ఓపిక లేని వాళ్ళు ఆడవాళ్ళు ఇంకా అవి కూడా కొనేయడానికి రెడీ అయిపోతారు. నిజంగా ఒకవేళ ఇంట్లో ఎక్కువ మంది చుట్టాలుండి వరలక్ష్మి వ్రతానికి పొయ్యి దగ్గర నిలబడి వండలేమో చేయలేమో అని అనుకుంటే కనుక ఒక వంట మనిషిని పెట్టేసుకుంటారు. ఆడవాళ్ళని పెట్టుకుని చక్కగా ఆవిడే మడిగా శుచిగా అన్నీ చక్కగా వండేసి అక్కడ పెట్టేసి అందరూ భోజనాలు చేసుకుని వెళ్తారు. అది అలా చేసుకుంటారు ఎవరైనా ఎక్కువ మంది ఇంట్లో జనాలు ఉంటే.
ఆ వచ్చిన వంట ఆవిడ చేత మడిగా చేయించుకుంటారు. ఇదేం దిక్కుమాలిన వ్యాపారాలండి. ప్రసాదాలు కూడా ఆన్లైన్లో అమ్మడం ఏంటి అంటే ఎటు వెళ్ళిపోతున్నాం మనం? ఇప్పుడు అమ్మేవాళ్ళు ఉంటే కొనేవాళ్ళు బయలుదేరతారు. ఇంకా ఇన్ని రోజులు లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు చక్కగా పులిహారలు అన్నీ చేసుకున్నారు సాంప్రదాయంగా. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి మనకు కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే మనసు అటు మళ్ళుతుంది అనమాట. మనం ఇంట్లో వండినా అంతే ఖర్చు అవుతుంది, నూనెలు తక్కువ రేటు ఉన్నాయా, ఇవన్నీ పప్పులు ఉప్పులు అన్నీ నానబెట్టి చెయ్యాలి, ఇవి గ్రైండర్లు వేయాలి, ఈ పని అంతా ఎందుకు, ఆర్డర్లు పెట్టేసుకుని నైవేద్యం పెట్టేస్తే 9 రకాలు అయిపోతుంది కదా అని కొంతమంది ఆడవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే మనసు ఇప్పుడు అటు మళ్ళుతుంది అనమాట. అది ఎంత పాపం అండి. అమ్మవారికి అలా బయట నుండి ఆర్డర్లు పెట్టి ఆ పట్టుకొచ్చేవాడు ఎటువంటి వాడో, స్నానం చేశాడో లేదో తెలియదు, వాళ్ళు అక్కడ ఏం కలిపారో తెలియదు, ఆ రుచులు చూడకుండా మనకు పంపించేస్తారా? మరి రుచి చూడకూడదు కదా అమ్మవారి ప్రసాదం. మరి ఇలాంటివన్నీ మనకి ఏం తెలుస్తాయి చెప్పండి? అలాగ ఆన్లైన్లో ఆర్డర్లు పెడితే అవి తెచ్చి మనమేమో మంగళం కింద అమ్మవారికి నైవేద్యాలు పెట్టేస్తారు. ఎవ్వరు కూడా మీకు శక్తి కొలది చేసుకోండి. కొంచెం పులిహార, కొంచెం పరమాన్నం, మీరు ఎంత ఓపిక ఉంటే అంతవరకే చేసుకోండి. 9 రకాలు పెట్టాలని ఎక్కడా లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మేము ఎప్పుడు పెడుతున్నాం 9 రకాలు మా సాంప్రదాయం అని కొంతమంది ఇలా చేసుకుంటూ ఉంటారు. చేసుకోండి మీ ఓపుకున్నంత వరకు. కానీ ఇలా ఆర్డర్లు పెట్టి మాత్రం ఎవ్వరూ ఇలా గొప్పల కోసం మాత్రం చేయకండి. వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, మేము పెట్టకపోతే బాగోదు, నలుగురు వచ్చి చూస్తారని మాత్రం ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఆడవాళ్ళు చేయకండి. మనం కొనేవాళ్ళు ఉన్నాం కాబట్టి బిజినెస్లు పెట్టేవాళ్ళు కూడా మొదలైపోయారు. కొంచెమైనా సరే మీ చేతులతో మీరు స్వయంగా వండుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టండి. అంతేగాని ఇలా బయట నుండి తెచ్చినవి మాత్రం ఎవ్వరూ నైవేద్యాలు పెట్టద్దు. అసలు మీకు ఓపిక లేని వాళ్ళు చక్కగా అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టుకోండి, ఒక 2 పువ్వులు పెట్టి చాలు, అమ్మవారు ఏమీ కొట్టరు. అంతేగాని ఇలాంటి ఇంకా ఎక్కువ పాపాలు ఎక్కువ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. మీ శక్తి కొలది చేయగలను అనుకుంటే చేసుకోండి, లేకపోతే మానేయండి. పులిహారలు అమ్మేస్తారు, చక్కెర పొంగళ్ళు అమ్మేస్తారు, బూర్లు అన్నీ అమ్మేస్తారనమాట. ఇదేదో పెళ్ళిళ్ళకి, పార్టీలకి, ఫంక్షన్లకి క్యాటరింగ్లు ఇచ్చుకుంటారు చూసారా? చివరికి దేవుడి ప్రసాదం కూడా ఆ స్థాయికి వచ్చేసింది. అంటే ప్రసాదం అంటే విలువలేని స్థాయికి వచ్చేసింది అనమాట. చుట్టాల మటుకు, బంధువుల మటుకు మీరు క్యాటరింగ్ పెట్టి తెప్పించుకున్నా కూడా అమ్మవారి ప్రసాదం మీరు స్వయంగా వండి చేయండి కొంచెమైనా సరే. అంటే ఆఖరికి ఎలా అయిపోయిందో చూడండి పరిస్థితి. దేవుడికి పెట్టే నైవేద్యాలు కూడా ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. ఒక కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుంటే అమ్మవారు వద్దంటారా? పులిహార ఒక్కటి చేసుకుంటే అమ్మవారు నాకు వద్దని అంటారా? ఎందుకండి గొప్పలకు పోవడం? అస్సలు ఎవరూ పొరపాట్లు చేయకండి. ఇలాంటి బిజినెస్లు కూడా జరుగుతున్నాయి. ఎవరి మనసులో అన్నా సరే ఆ రోజున ఆర్డర్ పెట్టేద్దాంలే, చేసే ఓపిక లేదు అని మీ మనసులో ఏమన్నా ఆలోచన ఉంటే మాత్రం తీసి తుడిచి పక్కన పెట్టేయండి. ఈ పండగకి ఇలాగ అమ్మేస్తారు, రేపొద్దున్న వినాయక చవితికి కూడా ఉండ్రాళ్ళు కూడా అమ్మేస్తారు. ఉండ్రాలు కూడా కొనుక్కొచ్చేసి వినాయకుడికి పెట్టేయచ్చు. పరిస్థితి అలా అయిపోతుంది. ఇవి కూడా జరుగుతున్నాయి, రీల్స్లో పెడుతున్నారు. మీకు ఎవరికన్నా ప్రసాదాలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. పూజ టైం కల్లా మేము 9 రకాలు తెచ్చి మీ ఇంట్లో పెట్టేస్తాం టైం కల్లా అని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అమ్మేవాళ్ళకి ఎలాగా బుద్ధి లేదండి, కనీసం మనకన్నా ఉండాలి కదా. ఎవ్వరు కూడా ఇలాంటి కొత్త ట్రెండ్లు మొదలు పెట్టకండి. ఇంకా లేని పాపాన్ని మూట కట్టుకోకండి. మనకున్న దాంట్లోనే పెట్టుకుని ఒక నమస్కారం పెట్టుకోండి అమ్మవారికి చాలు. ఏమీ చేసేరు అమ్మవారు.